హాయ్ అండి, ఐఎమ్ అర్జున్ మహి. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాము. ఇట్ హెస్ కమ్ వెరీ గుడ్ అండి. ఐ మీన్ మ్యూజిక్కి అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎండ్ కూడా చాలా బాగుంది, ట్విస్ట్తో ఉంటుంది. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సంపత్గా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నాను. అంటే ఒక 3 సినిమాలు హీరోగా చేసి ఫస్ట్ టైం నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్సే. బట్ ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. అందరికి ఇష్టపడతారని చూసుకుంటున్నాను. సో ప్రాపర్లీ ఒక తెలంగాణ యాక్సెంట్తో చేసిన సినిమా ఇది. నాకు కొత్త తెలంగాణ మాట్లాడటం. బట్ సో ఈ సినిమాకు ఒక 15 కిలోస్ పెరిగాను. చాలా బల్క్ కనపడుతున్నాను. అంతా సంపత్ గారి వల్లే. సో సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ వచ్చి చూడండి థియేటర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్ర హ్యాస్ డన్ చంద్ర చాలా బాగా చేశాడు. ప్రాపర్ జిమ్నాస్ట్ అండ్ డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ ఆల్రౌండర్ చాలా బాగా చేస్తాడు. తప్పకుండా సినిమా చూడండి చంద్ర కోసం, అందరి కోసము. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ ఆల్సో చాలా బాగా చేసింది. మాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ మాత్రం టూ గుడ్. బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ దిస్ ఇయర్ గ్యారంటీగా. అండ్ ధ్రువ్ అండ్ బ్రో, యూ డిడ్ ఫెంటాబులస్ వర్క్. చాలా బాగా చేశారు. అండ్ ఫుల్ క్రెడిట్ గోస్ టు మా చంద్ర. అండ్ డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా చూసుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ చాలా చాలా ఖర్చు పెట్టి తీశారు. ప్రాబ్లీ 6-7 crores అయింది వచ్చినది. అండ్ గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నేను చూసినప్పుడు వితౌట్ మ్యూజిక్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ చూశాను. ఫైనల్ కాపీ నేను చూడలేదు. చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా చాలా ఏడ్పొచ్చు. అయితే చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే సినిమా. సో థియేటర్ అంతా అందరూ క్వైట్ అయిపోయారు. లాస్ట్లో అందరు లేచి క్లాప్స్ కొట్టారు. సో వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. మ్యూజిక్ గురించి అన్ని మాట్లాడు. నో ప్రాబ్లం. అన్నీ బాగున్నాయి బ్రదర్, ఏం చెప్తాం మనం, ఆడియన్సే చెప్పాలి. సో ఆడియన్స్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ. సినిమా ఐ మీన్ ఏదో ఒకటి అన్నాడు, అది ఒక చిన్న సెగ్మెంట్ కోసం, ఏదో యూత్ కోసం అన్నాడు. అఫ్ కోర్స్ సారీ చెప్పాడు. బట్ ప్లీజ్ సినిమా కోసం అందరూ ఒకసారి రండి. ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు. 24 క్రాఫ్ట్స్ పనిచేశారు ఇందులో. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఐ మీన్ మీకు తెలిసిందే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి సినిమా చూడండి. నచ్చిందని చెప్పండి. దట్స్ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. కాకపోతే అదే థింగ్ని ఇంకా చెప్పిందే చెప్పి, సో అందరి తరపున మా డైరెక్టర్ గారు అందరి తరపున రిగ్రెట్ అని చెప్పారు ఆల్రెడీ. సో ప్లీజ్ ఒకసారి అందరూ సినిమాకి రండి. ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. ఒకసారి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాటలు కానీ ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి. సో ఒకసారి వచ్చి మీరు సినిమా చూసి ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అర్జున్ మహి. సినిమా అంతా చాలా బాగుందండి. లాస్ట్ 15 minutes మాత్రం గూస్ బంప్సే. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి అని చెప్పడం కావద్దు, చాలా బాగా చేశాడు. బయట విషయాలన్నీ మర్చిపోండి. సినిమాని మాత్రం మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి మెసేజ్ ఉంది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అండి. మీరు డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ప్రేమికులు చాలా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 15 నిమిషాలు ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారు, మీలో మానవత్వం పోయినట్టే లెక్క. లాస్ట్ 15 నిమిషాలు కళ్ళు నిండిపోతాయి బయటకు వచ్చేటప్పుడు. చాలా ఎమోషనల్గా ఉంటుంది. గుండె భారం. చాలా రోజుల తర్వాత చూసా ఇలాంటి సినిమా, నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎక్సలెంట్ సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చాము. రియల్లీ ఎంత ఎమోషనల్గా ఉన్నారంటే సినిమా చూసిన వాళ్ళందరూ. బయట జరిగిన దానికి అది పక్కన పెట్టండి, మీరు ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడండి ఫస్ట్. అసలు ఈ కాంట్రవర్సీ సినిమా టాపిక్ పక్కకి వెళ్ళింది, బట్ సినిమా గురించి ఒక్కసారి రండి. దీంట్లో మీకు ఏ పాయింట్ కానీ ఏది నచ్చకపోయినా కూడా డెఫినెట్లీ విల్ ప్రామిస్ యూ లైక్ ఇట్ అండి. అస్సలు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఉండకుండా ఉంటుంది సినిమా.
ఇది పక్కా ప్యూర్గా తెలంగాణలో చేశాను, ఒక నార్త్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో చేశాను కంప్లీట్గా. కానీ అందరికి కనెక్ట్ అవుతుందండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండి, యూర్ నియర్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇది పక్కా ఫ్యామిలీ సినిమా అండి, అస్సలు అందరూ చూడొచ్చు. మీ ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు మీరు కొంచెం కూడా ఇన్కంఫర్టబుల్గా అస్సలు ఫీల్ అవ్వరండి. థ్యాంక్ యూ. సాంగ్ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ప్రీమియర్ షో వేసి చూసిన తర్వాత బేసిక్గా మనం ఇప్పటివరకు చూసిందంతా చంద్రని ఒక ఎత్తు, ఈ సినిమా నుంచి చూసే తర్వాత అరే చంద్ర ఎలాంటి మనిషి, ఎంతో ఎమోషన్ ఉందా తనలో, అంటే సెంటిమెంటల్గా అంత బాగా కనెక్ట్ అవుతారనమాట. మీరు బయటికి అంత పర్ఫార్మెన్స్ అంత బాగా ఇచ్చాడు తను. లాస్ట్ 20 మినిట్స్ మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి రాకపోతే మీరు ఇంకా ఎవరిని అంటే దాన్ని ఎలా చెప్పాలో తెలీదు. బట్ 100కి 200% ఖచ్చితంగా ఈ సినిమా బాగా మీరు లైక్ చేస్తారు, నచ్చుతుంది. ఫ్యామిలీస్తో రండి, థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసేయాలండి. ఈ సినిమాలో మీకు ఎక్కడ చంద్రహాస్ అస్సలు కనపడండి. ఒక చంద్ర అనే ఒక క్యారెక్టర్తో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు లాక్కొని వెళ్ళి మీ కళ్ళలో డెఫినెట్గా నీళ్లు తెప్పిస్తాడు. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చంద్రహాస్ మీద ఉన్న నెగిటివ్ అయితే డెఫినెట్గా పోద్దండి ఈ పెర్ఫార్మెన్స్ తోటి. ఇంత మంచి సినిమా, ఇంత మంచి క్యారెక్టర్ ఈ సినిమాకి పడడం, ఇంత మంచి క్యారెక్టర్ ఈ సెకండ్ సినిమాకి పడడం డెఫినెట్గా తనకి హౌ యూ ఫీల్? అసలు నాకు నేను చూసుకుంటున్నప్పుడు చాలా చోట్ల అందులో ఫాదర్ అందులో సారీ చెప్పడం అవనివ్వండి, అవి కూడా నాకు టచ్ అయినాయి బాగా. అండ్ లాస్ట్ 15 minutes ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు ఆల్రెడీ ఏడుపు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం అది ఎక్కువ మాట్లాడే మూడ్లో లేదు ఇప్పుడు నేను, ఎందుకంటే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. నేను మ్యూజిక్తో చూడడం ఇదే ఫస్ట్ మేబీ అయి ఉండొచ్చేమో, అందుకనే అంత ఎమోషన్ లోపల నుంచి వస్తుంది బయటికి. బట్ చాలా బాగుందండి సినిమా. మీరు సినిమా చూస్తే కనుక మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఏడుస్తూ రాకపోతే నా పేరు మార్చుకుంటారు నేను, అంత బాగుంది, చాలా బాగుంది. నా పేరు రాజా. రీసెంట్గా ప్రొడ్యూస్ చేశాను వజ్జిన్ బాయ్స్ అనే మూవీ కూడా.